విశాఖ అంబేద్కర్ భవన్లో ఐడీజేఎన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై సదస్సు. దేశ ప్రజల హక్కులను రక్షించే పాత్రను భారత రాజ్యాంగం పోషిస్తుందని, అది ప్రజల జీవన విధానంలో భాగమని మాజీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కె రాజశిఖామణి స్పష్టం చేశారు. నగరంలోని బుల్లయ్య కాలేజీలో రామా టాకీస్ రోడ్లోని అంబేద్కర్ భవన్లో శనివారం ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టుల నెట్వర్క్ ఐడీజేఎన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆవశ్యకత, పరిరక్షణ అంశంపై సదస్సును నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికపై దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీజేఎన్ ప్రతినిధులు పి సత్యనారాయణ, కె చంద్రమోహన్, సైమాన్, మధు, మురళి, వరద, శేషు, కోన ప్రకాష్, జాన్ వరబాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం గొప్పతనం, రాజ్యాంగాన్ని క్లోజ్ చేస్తే ఏమి నష్టం అవుతుంది? ఐపీసీ, సిఆర్పీసీ అన్ని తీయాల్సి వస్తుంది. సో చాలా ఉంది. ఎందుకంటే వారిని కూడా మోడ్ చేయాల్సి వస్తుంది, అసలు క్లోజ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా కలిపితే దేశానికి ఇక ఏం జరుగుతుందో మీకు తెలిసిందే. ప్రస్తుతం సింపుల్గా పాపం మణిపూర్లో ఏం జరిగిందని చెప్పారు ఇప్పుడు. కానీ అంతకంటే ఘోరంగా జరుగుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ మణిపూర్, దిస్ ఇస్ ఎ డిఫరెంట్ స్టేట్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా. ఎందుకంటే తమిళనాడు చేసి చూపించారు ఏంటనేది. సో ఇట్స్ అగేన్స్ట్ టు ది లా, అగేన్స్ట్ టు ది రాజ్యాంగం, వీ వోంట్ డూ అని ఆయన క్లియర్గా చెప్పేసి ఆయన గెలిచినా గెలవకపోయినా దానికి తెలియదు. ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారేమో తెలియదు, కానీ ఉన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలియవచ్చు. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అందరం చాలా బాగా అన్ని విషయాలు చెప్తున్నాం, కానీ ఇది లో లెవెల్ తెలియదు. లో లెవెల్కి, స్కూల్ లెవెల్కి, హై స్కూల్ లెవెల్కి, ఇంకా డిగ్రీకి వెళ్ళలేదు, ఇంటర్మీడియట్కి వెళ్ళలేదు, డిగ్రీకి వెళ్ళలేదు, పీజీ వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు ఈ రాజ్యాంగం. ఇది ఒక సబ్జెక్ట్ కంపల్సరీగా ప్రతి స్కూల్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ పరిస్థితులు ఉన్నారు. మీరు కానీ ఘోషించారంటే అందరూ కూడా ఒక్కసారి కళ్ళు తెరుస్తారు. పరిస్థితులు ఇది. ఎందుకంటే మన భారతదేశంలో యువతకి రాజ్యాంగం తెలియకపోతే వేస్ట్. రాజ్యాంగం ఎవరు రాశారు ఏదైనా పక్కన పెడతాం. రాజ్యాంగం ఎవరైనా రాయచ్చు అంటే ఎవరు గొప్పగా నాలెడ్జ్తో ఆనాడే ప్రపంచంలో మేధావని రాశారు. అంతేగాని ఇది ఎవరో ఒక వేరే ఒక పర్టికులర్ వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ కాదు. భారతదేశం ఇప్పుడు నడుస్తుంది. ఎవరికైనా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా లా ప్రకారం జరుగుతుంది. ఒక అతి తెలివి విద్యార్థి వాళ్ళకి ఎలవ కలెక్టర్ గారిని కిడ్నాప్ అరెస్ట్ చేశారు అంటాడు. అది విన్నారా? వాడికి పోటీకి వెళ్ళినా. సో లాని ఏదో ఇంకొక రకంగా భావించి ఒక కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని, ఒక లేడీని వాడికి ఎన్ని సెక్షన్లు వేయచ్చో లోపల అనుకుంటే, ఎందుకంటే ఒక లేడీని అరెస్ట్ చేయడం ఒకటి, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి సిఐని బెదిరించడం ఒకటి చాలా చేశారు. సో రాజ్యాంగం కానీ లా కానీ తెలుసుకోకపోతే అలాగే గడవలు బిహేవ్ చేస్తారు. కాబట్టి మనము ఆ నాలెడ్జ్ని మీరు ఒక్కసారి ప్రశ్న తీసుకెళ్ళగలిగితే ప్రతి వ్యక్తి కూడా దే విల్ రియలైజ్, దే విల్ డెఫినెట్లీ రియలైజ్. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగంలో మనకి ఏముందనేది కాదు. ప్రతి ఇష్యూ కూడా దానికి ముడిపడి ఉంది. ప్రతి లా కూడా రాజ్యాంగం ముడిపడితేనే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి ఎవరు మహామహులు, ఎవరు సంజీవు, రాజులు, ఎవరు ఇంతమంది కలిసి ఇప్పుడు ఆ ప్రసక్తి లేదు, 1976 లేదు అయ్యింది. మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగం అన్నప్పుడు నేను చిన్నప్పుడు విన్నాను. ఇంకా అంతకంటే చిన్నప్పుడు ఎంతో మంది ఉంటారు. ఇవన్నీ మనం మర్చిపోయి కొత్తగా ఏదో రాజ్యాంగం అంటే ఇదేదో మనం బండి నడిపించడానికి వచ్చి పెట్రోల్ లేదా ఇంజిన్ అనుకుంటాం. కాదు, జీవితం. ఒక పెట్రోల్ ఇంజిన్, ఒక కారు కాబట్టి ఇంకొక కారు తీసుకొచ్చి, ఫ్లైట్ తీసుకొచ్చి ఏమైనా పోవచ్చు. కానీ ఇది ఒక జీవితం, మన భారతదేశం యొక్క జీవితం. ఈ జీవితాన్ని జాగ్రత్తగా నడిపిస్తాం. ఈ జీవితం గట్టిదని తెలియపరుస్తూనే ప్రపంచం అంతా కళ్ళు ఇప్పుడు చెప్పారు మేడం. చాలా మంది కూడా చాలా దేశాల్లో మారిందని. ఇది మారుతుంది. ఎందుకంటే ఈయన అంబేద్కర్ గారు, గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో ఒక 200 సంవత్సరాలు ఇంకా ముందు కూడా ఊహించుకుని రాసినట్టు. మీరు ఎక్కడ చదివినా కూడా ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ బయటకు వస్తుంది. ఇప్పుడు క్రైమ్ దీనికి కన్సర్న్ గా తెలుస్తుంది. ఎందుకంటే జనరల్ గా అంతా ఊహించుకోరు. ఎందుకంటే ఎవరైనా
చదవరు, 500 చిల్లర సెక్షన్లు ఐపీసీ ఎవరు చదవరు. చదివేది మహా అయితే దాంట్లో 51 సెక్షన్లో 60 సెక్షన్లో రెగ్యులర్గా టచ్ చేస్తుంది పబ్లిక్ ల్యాండ్ ఆర్డర్. సో ఆ విధంగా ప్రతి ఇష్యూస్ కూడా రెవెన్యూ కానీ, ప్రతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, చిన్న ఏమన్నా కలెక్టర్ ఒక ఇష్యూలో పోతే చిన్న కాలువ తీసినా కూడా ఇట్స్ ఎ క్రైమ్. దాన్ని ఎవ్వరు కూడా సుప్రీం కోర్టు కూడా కెనాట్ గివ్ ఆర్డర్. ఇట్ ఇస్ ఎ రాజ్యాంగం. ఆశ్చర్యం వేసింది. ఒక కాలువ న్యాచురల్గా నీరు పాలే కాలువ తీసేస్తే ఇట్ ఇస్ ఎ మేజర్ క్రైమ్ అనుకుంటే, కానీ మన వాళ్ళు ఎన్ని చేస్తారు, ఏం జరుగుతుంది, ఇప్పుడే జరుగుతుంది, మీరు హైదరాబాద్లో చూసి ఉంటారు. ఇది ప్రతి చోట జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనం అనుకోవచ్చు మనం ఏదో పవర్ ఉంది, లేదా ఇంకేమో ఉంది, ఏదో ఒక రాష్ట్రానికి చేస్తాం, 2 రాష్ట్రాలు చేస్తాం. అలా ఒక రాష్ట్రానికి చేస్తే అలెగ్జాండర్ అంటున్నాడు ప్రపంచం మొత్తాన్ని జయించాలని. ఆడు జయించుకుంటూ వస్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు, ఎక్కడ దేశాలన్నీ ఎదురు తిరిగి. అలాగే ప్రతి వ్యక్తి కూడా మనం అనుకున్నాం మన దేశంలో అందరూ చేశారు. ఎవరు చేశారు? ముస్లిం చేశారు. చక్కగా పాలించే బ్రహ్మాండంగా మంచి పేరు తెచ్చారు. అంతేకాని వాళ్ళేమి మరి దురాగతం దుర్మార్గం చేయలేదు. మన దేశంలో అంతా న్యాయం చేసినట్టు నేను ఎప్పుడు చరిత్ర చూడలేదు. ఎందుకంటే మంది అసలు మర్చిపోయాం, కంప్లీట్గా మర్చిపోయింది. ఏంటంటే ద్రవిడ కల్చరు, ఆర్యన్ కల్చరు, ద్రవిడ రాజ్యం, ఆర్య రాజ్యం ఇవన్నీ మర్చిపోయారు. ఎందుకంటే అవన్నీ తీస్తే మళ్ళీ ఏదో బయటకు వస్తారు. తర్వాత వాడేవాడు ఈడవాడు అనే స్టేజ్ కూడా వచ్చేసారు. లాస్ట్కి మనం ఎప్పుడైతే సరే మాట్లాడితే సీతారామరామ రామ సీతారామ అంటే సీతారాముల మనం పాట విన్నా, పాట సీతారాముల కళ్యాణం చూసుకున్నారని అనే పాట ఇప్పుడు సీత కూడా తీసేసాం. అంటే మనువాదము మనసుకి ఎక్కేసి మార్చాలి అని అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు భారతదేశం యొక్క రూపురేఖలనే మార్చాలని ప్రయత్నిస్తారని అర్థం. అలాంటప్పుడు మేడం గారు చెప్పినట్టు మనం ఖచ్చితంగా గడ వెళ్తాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ సందర్భాన్ని కానీ మనం చూసుకుంటే ఈ ప్రోగ్రాం అనేది చాలా సరైన సమయంలో సరిగ్గా రూపొందించబడిన ప్రోగ్రాం. సో నెక్స్ట్ జనరేషన్కి రాజ్యాంగం యొక్క విశిష్టత, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఖచ్చితంగా చెప్పాలి. ఆ జనరేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా రాకూడదు. సో రాజ్యాంగం రాయడంలో మహత్ ఉద్యమం కానివ్వండి, ఇప్పుడు ఒక రూల్ మనం రాసేస్తే అది ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఇప్పుడు సపోజ్ మహత్ ఉద్యమంలో చెరువులోకి వెళ్ళిన తర్వాత చెరువులో నీళ్లు తాగడానికి అంబేద్కర్ గారు అందరినీ కొన్ని వేల మంది తీసుకెళ్ళిన తర్వాత కూడా తర్వాత పరిణామాలు చాలామంది తెలియదు. చెరువును శుద్ధి చేశారు, అప్పటికి కూడా ఆయన మహానాయకుడు అవమానపరచాలని చూశారు. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు నేడు ఇన్ని సంవత్సరాల రాజ్యాంగం ఇంతలా అమలు చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా సరే ఒక దళితుడు, ఒక పేద దళితుడు పోలీసులు వారిని ఆశ్రయించి లేదా పోరాటం చేస్తూ విలేకరుల సాయంతో న్యాయాన్ని చేయగలుగుతున్నాడా? ఒక మహిళ, ఒక దళిత మహిళ గ్రామంలో అవమానానికి లోనైనప్పుడు నిజంగా ఆ న్యాయాన్ని పొందగలుగుతున్నాం. ఈ మధ్య నేను వార్తల్లో మన గ్రూప్లో కూడా చూశాను. ఎందుకంటే ఈ రాజ్యాంగం ఏర్పాటు చేయబడడానికి ఉన్నటువంటి పరిస్థితులు మనకి బలమైనటువంటి, దృఢమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినాయని చెప్పవచ్చు. ఎట్లాంటి పరిస్థితుల నుంచి తీసుకొని వచ్చారంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్. సో హిస్ ట్రైడ్ ఎ లాట్ ఫర్ గివింగ్ అ బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్. సో బికాస్ ఆఫ్ దాట్ ఆయన వెనకాల ఉన్నటువంటి స్ట్రగుల్ ఉంది, వల్నరబుల్ గ్రూప్స్ చూసినటువంటి ఆ యొక్క అస్పృశ్యత ఉంది, మరి అనేకమైనటువంటి ప్రాథమిక పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఆయన చూశారు కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి జస్ట్ యూ వుడ్ లైక్ టు ప్రిపేర్ అ గుడ్ కాన్స్టిట్యూషన్, గుడ్ లా. ఏపీ చాప్టర్ చెప్పారని ఎంతో తన సమయాన్ని కేటాయించడమే కాదు, ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎక్కడున్నానంటే విజయవాడ, హైదరాబాద్ ఎప్పుడు నిరంతరం ప్రయాణాలు చేస్తూ మరి ఈ యొక్క నెట్వర్క్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరితో మమేకం చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ మరి నిద్రపోకుండా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు. ఆయన చేస్తున్న కార్యక్రమంలో ఆయనకి మనం ఏమీ చేయలేము, ఎందుకంటే ఒక మంత్రిగా రావడానికి వచ్చాను.
సో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తూ అధ్యక్షుడు మా ఆయనకి, అదేవిధంగా మరి మా ప్రియతమ ఎస్పీ గారు సార్ పేరు చెప్తే ఎవరు మరొక కూడా గుర్తు చేసుకుంటుంది. శిఖామణి సార్ శిఖరమంత ఎత్తైన ఆయన కార్యక్రమానికి మరి నాణ్యమైన తెలవగానే ఎంతో సమయాన్ని కేటాయించి వచ్చారు. సార్ మీకు నమస్కారం సార్, దేవుడు సార్. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా మనకి అంబేద్కర్ భవన్ అంటే కళ్యాణ అంబేద్కర్ భవన్, ఆయన ప్రభాకర్ సార్ వీళ్ళంతా కూడా మనకి కార్యవర్గం డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు. మరి ఇంకా ఈ కార్యక్రమానికి మరి ఆయన కొంచెం చదువు చూస్తే ఇంకో కొంచెం మంచి కాన్స్టబుల్ అట్రాక్షన్ ఉండేది. ఇలా పెట్టడం కొంచెం మీరు ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాలి. అంటే దళితులటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇంకా బాగుండాలని చెప్పిన ఆశయం, ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కళ్యాణ కోరుతున్నాము. ఆయన కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆయన స్పీచ్లో వాడి వేడి చాలా ఉంటారు. ఆయన మాట్లాడితే చాలు గట్టిగా ఆయన సభా ప్రాంగణం అంతా కూడా కలిగిస్తారైనా. రాజ్యాంగం ఆల్రెడీ ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. నాకైతే ఆ చివరి రోజుల్లో మనందరం చదివాం అంబేద్కర్ గారి గురించి. ఆ చివరి రోజుల్లో కూడా ఆయన ఇంకా ఆ రాజ్యాంగం రాశారు. అది కాకుండా కూడా ఇంకా దళితుల సమస్యల మీద, బౌద్ధ మతం మీద, మత మార్పుల మీద, ఇంకా అనేక అంశాల మీద ఆయన చదువుతూ ఆ ఆఖరి ఊపిరి కూడా ఆ రాత్రి ఏదో రాస్తూనే ఆ పుస్తకం అలా పెట్టే ఆయన ప్రాణాలు ఇచ్చేది. అందుకే ఆయన జన్మదినాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన దినోత్సవం, నాలెడ్జ్ డే అని జరుపుకుంటున్నాం. కాబట్టి అటువంటి మహనీయుడి గురించి మనం మాట్లాడడానికి ఒక అర్థంలో చూపించడానికి కూడా మనకు అర్హత లేదు. ఆయన బహుముఖ వ్యక్తిత్వాన్ని ఒక అర్థం నుంచి కూడా మనం చూపించలేము. బట్ అయినా అటువంటి గొప్ప వ్యక్తి రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది ఏ రకంగా చేయాలి అంటే, ఒకటి ముందు రేపటి పౌరులైన యువతరానికి మనం నేర్పాలి, అంటే ప్రజల భాగస్వామ్యం. రెండోది న్యాయ వ్యవస్థ, ఇతర వ్యవస్థలు ఉన్నాయి, మీడియా ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా రాజ్యాంగ పరిరక్షణకి కంకణం కట్టుకోవాలి. ముందుగా ప్రజలకు చేయవలసిన పని చాలా ఉంది. మనం ఏం చేయలేమని అనుకోకండి. ఒకటి, రాజ్యాంగం గురించి చెప్పాలి. ఆయన అంబేద్కర్ గారే చెప్పారు, ఈ దేశంలో ఏ వ్యవస్థను నిలబెట్టాలన్నా, ఏ సమస్యను పరిష్కరించాలన్నా 3 మంత్రాలు: ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ముందు సమస్య గురించి వాళ్ళని విద్యావంతుల్ని చేయండి. తర్వాత అందరినీ సమీకరించండి, ఒక శక్తిగా సమీకరించండి, పోరాడండి. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడండి, సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు.